వందనాలండి. యవహాన్ కట్టిపోగు అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనేటువంటి బటన్ వచ్చిద్ది. ఆల్ అనే బటన్ నొక్కడం ద్వారా మేము అందించేటువంటి మెసేజెస్ ఎప్పటికప్పుడు మీకు మొదటిగా నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకి మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి. దేవుని యొక్క వాక్యాలు అనేకులకి షేర్ చేయటం ద్వారా, అనేకులకి పరిచయం చేయటం ద్వారా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా యవహాన్ కట్టిపోగు అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని అనేకులకి పరిచయం చేయండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క ఆత్మీయ సందేశాలని, దైవ సందేశాలని విని ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయమని. ఈరోజు దేవుడు మంచి వర్తమానాన్ని అందించాడు. దేవుని స్తోత్రం. విన్నది మీరు ఇక్కడే విడిచిపెట్టుకోవాలి. మంచి నేను పడిన విత్తనం 100 ఫలించి మీరు చెప్పిన వాక్యాలు మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అయితే అనిలయ్య గారు, అమ్మగారు, మనందరూ కూడా అనిలయ్య గారికి, అమ్మగారికి మనందరూ కూడా దేవుని పేరు వందనాలు చెబుతాం. వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు. చూడండి, వాళ్ళు చాలా చిన్న వయసులో దేవుని సేవకు వచ్చారు. చాలా చిన్న వయసు. అమ్మగారు కూడా చాలా చిన్న వయసు ఇక్కడ సేవ పరిసరికి వచ్చారు. చాలా మంది తెలవని వాళ్ళు ఏమనుకుంటారంటే పని చేసుకుంటే బాగుండొచ్చుగా అని అనుకోవచ్చు. నిజమే మాట. వాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు. అనిలయ్య గారు ఇవాళ పనికి వెళ్ళినా 1000 రూపాయలు ఇస్తారు. నాకు ఆయన పని చేసి చేతి కింద పని నేర్చుకుని మంచి పని వాడు. అలాంటి పని చేసే వ్యక్తి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే ఇల్లు కాంట్రాక్ట్ తీసుకున్నా చాలా డబ్బులు. దేవుని స్తోత్రం. భార్యని బ్రతికి లేక, బిడ్డలను బ్రతికి లేక దేవుని పనికి రాలేదు. చాలా మంది అనుకున్నారు పని చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటా. వాళ్ళు సేవా జీవితంలో వారం రోజులు కూడా అన్నం తినకుండా మీకు ఎవరు చెప్పకుండా ఉండే రోజులు కూడా కన్నీటిని అన్నపానంగా ధరించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో కష్టాలు. అమ్మగారు, అయ్యగారు కూడా ఈ ఊరు వచ్చిన భోజనం లేక చాలా ఇబ్బందులు పడే రోజులు. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పారు, నాకు చెప్పారు, ఇంకొకరికి చెప్పారు. మీ సంఘస్థులు ఎవరు వచ్చి వాళ్ళకి నేను ఇలా భోజనం చేయలేదని ఎవరు చెప్పుకోరు. అంటే ఎవరు చెప్పుకోలేక దేవుని కోసం కనిపెట్టి చూస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏ రోజుకైనా మా కష్టాలు దేవుడు తీరుస్తాడు. దేవుడు మాకు మందిరమైన స్థలం ఇస్తాడు. దేవుడు మాకు సంఘాన్ని ఇస్తాడు. మా జీవితం బాగుంటుంది, మాతో పాటు సంఘ బిడ్డలు కూడా బాగుంటారని చెప్పి వాళ్ళు దేవుని కొరకు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. అలా ఆశతోనే బ్రతుకుతున్నారు. ఈ ఆశ కొన్ని సందర్భాలు అమ్మగారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటా చెప్తుంటే నాకు అక్కడ ఏడుపు వచ్చిందన్నమాట. నేను కూడా చెప్తూ ఉంటామా, డాక్టర్ గారి దగ్గర మంచి చూపించు అట్లా మంచి అయ్యగారి దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఎంత వయసు ఉంటుందంటే చెప్పండి. ఈ లోకంలో వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే జీవితం ఇది. వాళ్ళ తోటి వాళ్ళు ఎంతో మంది స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మంచి ఆహారం, మంచి వస్త్రాలు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు?
ఎలా ఉన్నారు చెప్పండి, ఎలా ఉన్నారు మీరు చెప్పండి. యవన కాలంలో నా కాడు మొయ్యట నరుడికి ఎంతో మేలు. దేవుని స్తోత్రం. నీ మాటకు లోబడి రాలేదు, నా మాటకు లోబడి రాలేదు. లేకపోతే ఆ నాన్నగారు ఇల్లు మా చావకెళ్ళు బాగా దేవుడిని ఆశీర్వదిస్తారని చెప్తే రాలేదు. లేదా కెన్నారామయ్య గారు చెప్తే రాలేదు. ఎవరు చెప్తే వచ్చారు? దేవుడు చెప్తే వచ్చారు. గ్రామానికి దేవుడు చెప్పారు, మీరందరూ వెళ్ళిపోమన్నా, మీరందరూ దూషించిన, ఎన్ని నిందలు వేసినా వీళ్ళు ఇక్కడి నుంచి ఎత్తడానికి ఇష్టపడరు. ఈ ఊర్లో చాలా అవంతరాలు ఎదురైంది, మీకు తెలుసుకొని అవంతరాలు, కొన్ని కష్టాలు కూడా మీకు తెలుసు. ఇక్కడ నుంచి కోసాటు మారి, అక్కడి నుంచి కోసాటు మారి, ఎన్నో కష్టాలు, సరైన వస్త్రాలు లేక, నానాడికి భోజనం లేక చాలా బాధలు పడుతున్నారు. ప్రభు నన్ను పిల్లరా, వాళ్ళ దగ్గర డబ్బులుండి మమ్మల్ని పిలిపిల్ల. నాకు ఈ తారీఖులు నిర్ణయించిన తర్వాత 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నారు. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు మా దగ్గర ఏమి లేవు, అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు, మీరు రండి గట్టిగా, పెందరకారు రండి, ప్రార్థన చేద్దాం, పెందరకారు రండి, అందరు కలిసి ప్రార్థన చేద్దాం, షాకులందరూ బాగుంటారు, సంఘం కోసం ప్రార్థన చేస్తారు, గ్రామాల కోసం ప్రార్థన చేస్తారని చెప్పి ఫోన్లో చెప్పి చాలా బాధపడాలి. దేవుని స్తోత్రం. చూడండి, వాళ్ళ చిన్న వయసులోనే దేవుని కోసం ఇంటికని పడుతున్నారు. ఆది కారణం దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. దేవుడు చేస్తాడు, వాళ్ళు అనుకున్నది చేస్తాడు, వాళ్ళ కోరికని నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. చేస్తాడు. ప్రభు నన్ను మీరు కూడా వాడు మీ మనస్సులో, మన ఇంట్లో ఒక మనిషి అని మీరు ఆలోచించాలి. మీరు భోజనం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఎక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా మనల్ని మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు. మీ కుటుంబంలో వాళ్ళు కూడా ఒక కుటుంబీకులని మీరు అనుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒక వాక్యం, ఆది కాండము 18వ అధ్యాయం 1వ వచనం. ఆది కాండము 18:1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము 2 వేళ కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అబ్రహాము? దేవుని కోసం చూస్తూ ఉన్నాడు, కూర్చున్నాడు. సింధూర వనము దగ్గర కూర్చుని దేవుని కోసం చూస్తున్నాడు. ఎండటేలా వస్తుంటే ఎట్టెళ్ళాడు? పరిగెత్తుకెళ్ళి సాగిల్లు పడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని నమ్ముకున్నవాడు, బాప్తిసం తీసుకున్నవాడు, దేవుని సేవ చేసేవాడు సాగిలు పడతామంటే తగ్గించుకోవటము. దేవుని మీరు చూడాలంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే నువ్వు తగ్గించుకోవాలి. బాగా నీకు నువ్వు తగ్గించుకోవాలి. బాప్తిసం తీసుకున్నావా? తగ్గించుకోవాలి. నీ బిడ్డలు దీవించబడాలా? నువ్వు తగ్గించుకోవాలి. నీ యజమాను మారు మనసు పొందాలా? నువ్వు తగ్గించుకోవాలి. లేదు మీ సంఘం ఆశీర్వదించబడాలా? నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీ కుటుంబంలో ఏది లేదో దేవుడు నీకు అందిస్తాడు. దేవుని స్తోత్రం. నీకేమి లేదో నీ తగ్గింపును బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి నీ ఇల్లు నీ గొప్ప ధననిధిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇది లేదు అనుకోకుండా దేవుడు చేస్తాడు. తగ్గించుకోవాలి. ప్రతి మనిషి తగ్గించుకోవాలి. ఉద్యోగం చేసేవాళ్ళు కూడా తగ్గించుకోవాలి. ఉద్యోగం చేసుకోవడం కూడా తగ్గించుకోకపోతే ఉద్యోగం ఊరిని పోతుంది. దేవుని స్తోత్రం. చూడండి, మంగళ అయ్యగారు వాక్యం చెప్పాడా? తెలుసా? అయ్యగారు ఎవరు? ఏమో తెలుసా? చెప్పండి, ఎవరు? ఆయనకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. సంవత్సరం ఆ వయసులో వాళ్ళ అబ్బాయికి విరోచనమయ్యే పేగు 6 రంగులలో బయటకు వచ్చేసింది. విరోచనమయ్యే పేగు. చిన్నపిల్లడు. అయ్యగారు మారు మనసు పొందాల.
అమ్మగారే దేవాలయంకి వచ్చేది, ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్లారు, ప్రయోజనం లేదు. అమెరికన్ హాస్పిటల్ చెప్పిన మాట ఏంటంటే, డాక్టర్ గారు ఆ పేగు ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేసి తీసేస్తాను. అంత మమ్మల్ని గొప్ప కార్యం చేశాడు దేవుడు ఈ కుటుంబంలో. దేవుని స్తోత్రం. సరే, ఆమె ఏం చేసిందంటే పిల్లోడిని అక్కడ పీజా కట్టేసి పిల్లల్ని తీసుకుంటూ వచ్చేసి బంధువులతో చెప్పింది, లింగాయపాలెంలో వీళ్ళ కుటుంబం చాలా పెద్దది, పెద్ద కుటుంబం, అన్నదమ్ములు అక్క చెల్లి చాలా పెద్ద వీళ్ళ కుటుంబం. ఆమె చెప్పింది దేవాలయంకి వెళ్తాను చెప్తే వీళ్ళ బంధువులు కూడా 2-3 రోజులు ప్రార్థన చేసినాక తెలవక వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు, అమ్మాయిని తిట్టేవాళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళు తగ్గుద్ది, ప్రార్థన చేసే తగ్గుతా అని చెప్పి భయంకరంగా మాట్లాడాడు. ఇంకో మాట్లాడాడు తెలుసా, పిల్లోడికి ఏదో జరిగితే నిన్ను పాస్ట్గా తన్ని పంపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. తన్ని ఆడిని నిన్ను పంపిస్తామని. అలాంటి పరిస్థితులు అని చెప్పి ఒకరోజు దండం పెట్టానమ్మా, ఎల్లమ్మ ఇంటికి, నిన్ను కొడతారు నన్ను కొడతారు, ఎందుకమ్మా వెళ్ళిపోయింది, వెళ్ళిపోమని చెప్పి దండం పెట్టాను. ఏం భయపడదు, దేవుడు ఉన్నాడు, క్రియ చేస్తాడు, అలాంటిది రానిదని చెప్పి మాట్లాడి. సరే, నువ్వు అంత ధైర్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్పి నేను ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తాం ప్రారంభించాను. నాకు కూడా ఒకటి చాలా డౌట్. ఏంటి డౌట్? ఆ పేగు ఎలా లోనకి వెళ్ళింది? వెళుద్దా పేగు లోనకి వచ్చేసిన పిల్లోడికి ఈ గోసి పెట్టేది, రేత్రి పగలు ఒకటే ఏడుపు, భయంకరంగా ఏడ్చేవాడు. ఆ తల్లి ఎంత ఓర్చుకుందని చెప్తానికి లేదు. భుజాన్ని వేసుకుని రేత్రి మొగలు తిరుగుతా ఏడ్చుకుంటా. నేను వెళ్తే ఆమె చూసి నా దుఃఖం ఆగేది. నేను ఏకాంతానికి వెళ్ళేవాడు. నేను భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసే దేవుని దగ్గర. ప్రభు చెప్పాడు ఒక రోజున, బాధపడబాకు, శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత పిల్లడికి ఆరోగ్యం వచ్చిందని చెప్పాను. దేవుని స్తోత్రం. 12 తర్వాత ఆరోగ్యం వచ్చింది. నేను పొలాను వీళ్ళ ఇంటికాడ ప్రార్థన చేస్తాను. శుక్రవారం 12 దాటిన తర్వాత ఆ పేగు ఎలా వెళ్ళిపోయిందో లోనికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎలా వెళ్ళిపోయింది నాకు తెలదు, అమ్మాయికి తెలదు. ఆ పిల్లోడు ఇన్ని రోజులు బట్టి నిద్ర లేనివాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. తల్లి నిద్రపోయింది, పిల్లోడు నిద్రపోయాడు. ఈ పిల్లోడు 11 అయినా కానీ లేగట్ల, ఈ తల్లి కూడా 11 దాకా లెగి చూస్తే ఎట్ట ఉంది, మామూలుగా. దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను నమ్మండి. మా జీవితంలో, అయ్యగారు వాళ్ళ జీవితంలో, గన్నారం అయ్యగారు కూడా గొప్ప కార్యం చేశాడు. దేవుడు కాళ్ళు పడిపోతే దేవుడు కాళ్ళు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎన్నో గొప్ప కార్యాలు. ఆ చివరి నుండి కురగల అయ్యగారు, ఆయన భయంకర బలహీనత, దేవుడు ఆయన బాగు చేశాడు. దేవుని స్తోత్రం. మీరు నమ్మండి, దేవుడు క్రియ చేస్తాడు. దేవుడికి అసాధ్యమైన భూమి మీద ఏమీ లేదు. అబ్రహాము దేవుని కొరకు కనిపెడుతున్నాడు. అప్పటికి వీడికి గొప్ప నింద వీరి మీద మిగిలిపోయింది. ఏంటంటే సంతానం లేదు. ఎప్పుడుకైనా దేవుడు నాకు సంతానం ఇస్తానని చెప్పి వాళ్ళకు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళకున్న నిరీక్షణ బట్టి దేవుడు అది సంతానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సమయం లేదు, చాలా టైం అయింది. నిరీక్షణ ఉండాలి. మనకు ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే ఓర్పు. దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెడితే కష్టాలు వస్తాయి, మనకి నిందలు వస్తాయి. పక్కన వాళ్ళు ఏమనుకోండి ఏదో అంటూ ఉంటారు. దానివల్ల నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు దేవుని చూస్తాను. దేవుని స్తోత్రం. మనుషులు కాదు, దేవుణ్ణి చూడగలుగుతావు. దేవుడు మన ప్రత్యక్షం అవుతాడు. కుమార్తె నీకేం కావాలని అడుగుతాడు. కుమారా నీకేం కావాలని దేవుడే ప్రత్యక్షమై మాట్లాడతాడు. రేత్రి కాదు మాట్లాడేది, నువ్వు నడుతుండగానే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. నువ్వు నడుతున్నప్పుడే దేవుని ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు నీకు నువ్వు తగ్గించుకున్నప్పుడు, అబ్రహాము తనకు తగ్గించుకున్నాడు కనుక ఆ చింతూరు వనమ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన నడిచి వస్తావు కనులారా చూశాడు. దేవుని స్తోత్రం. కనులారా చూశాడు. మనం కూడా చూస్తాం.
మీరు నమ్మండి. చిన్నదానికే తొందరపడదు ప్రార్థన చేసుకునేవాడు. అది మనం చూస్తాం, క్రియ జరుగుతుంది. వాస్తవం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సల్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రం నీ ఆజ్ఞ మీద రహదారిగా మారగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మీద రహదారిగా మారగా. దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆచల పోయేని. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేని. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేని. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సల్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం. చూడండి అమ్మగారు భారతి ఒక్కోసారి అమ్మగారు చెప్పే మాట ఊళ్ళో మాట్లాడారు. నాకే చాలా దుఃఖం అనిపించింది. ఏం చెప్తున్నామ్మా, నాన్నగారు ఫోన్ చేసి వెళ్ళండి హాస్పిటల్కి చూపించుకున్నాం, పరిస్థితి అనుకుంటే బాగా రావాలి అని చెప్పి నేను చెబుతూ ఉంటాను. అయినా కానీ అమ్మగారు ఎంతో దేవుడు ఉన్నాడు నా మాట ఎక్కువగా వాడుతూ ప్రభు నన్ను దేవుని బిడ్డ ఈరోజు లోకంలో బ్రతకాలంటే స్వేచ్ఛగా బ్రతుకుతారు.
అనిలయ్య గారు ఎట్టి వెళ్ళినా పని చేసుకుని రాడ్ బిల్డింగ్ పని చేస్తారు, మంచి పని వాడు. 1000 రూపాయలు తెచ్చుకుంటారు, ఎంత తేలికైనా సరే. 1000 రూపాయలు వాళ్ళు ముగ్గురు, ఒక కొడుకు, వాళ్ళు ముగ్గురు బతకలేరంట. బతుతారు అమ్మా, బతుతారు. 1000 రూపాయలు కడికి ఎక్కువ తక్కువ. దేవుని స్తోత్రం. ఇంత లోకంలో కష్టపడి పని చేసి బ్రతికే అవకాశం ఉన్నా దేనికోసం లోబడ్డారు? దేవుని కోసం లోబడి తెలవని వాళ్ళు ఏదైనా దూషించిన, తెలవని వారు ఏదైనా నింద వేసిన, తెలవని వారు తిట్టినా ఏం చేస్తున్నారు? తల వంచుకొని దేవుని కోసం కనిపెడుతున్నారు. దేవుని స్తోత్రం. దేవుని కోసం కనిపెట్టి, అయ్యా వారిని రక్షించయ్యా, తెలవదు ప్రభు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదా, మంచి ఆరోగ్యం అయ్యా, వాళ్ళకి సంతానం లేదంటే ప్రభు, వాళ్ళ సంతానం కలగచ్చేయ్యా, ఆ బిడ్డకు ఉద్యోగం లేదంటాయా, నాకు ఉద్యోగం అని చెప్పి మీరందరూ చక్కగా భోజనం చేసి చక్కగా నిద్రపోతుంటే వీళ్ళు కూర్చుని రేత్రి మీ అందరి కోసం జ్ఞాపం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేసే సంగతి మీకు తెలవదు. చూడండి, ఇప్పుడు వచ్చి రేత్రి వాళ్ళు నిద్రపోతున్నారు, మెలుగుకుంటున్నారు. తెల్లవాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటారు. నేను మధ్యలో రేత్రి ఫోన్ చేస్తా ఉంటాను, నిద్రపోతున్నారు, మెలుగుకుంటున్నారని. ఒకసారి రెండో ప్రాంతంలో ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఆ ఫోన్లు తీసాను, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నామయ్యా అని చెప్పాను. సరే, నిద్రపోతే ఎవరైనా కొడతారా అండి? ఎవరైనా అడుగుతారా? మీరు ఎవరైనా వచ్చి అడుగుతారా ఏంటి ఆయన నిద్రపోతున్నారు అడుగుతారు? ఎవరన్నా అడిగేవాళ్ళు. ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడి దేవుడు అప్పచెప్పిన పనిని మీకోసం విజ్ఞాపన చేస్తా, దేవుని కోసం కనిపెడతా, మీ అందరికి మేలు చేయాలి ప్రభా, వాళ్ళందరూ దీవించాలి ప్రభా, అలా పశువులు దీవించబడాలి, సంవత్సరం పొలంలో పైరు వేసుకున్నారు, ఆ పైర్లు దీవించాలి అని చెప్పి మీ అందరి కోసం వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు విజ్ఞాపన చేస్తాను మీ అందరి కోసం. మీరు కూడా చూడండి, ప్రార్థన చేసుకోండి. వారిని కూడా మీ దృష్టిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన పెట్టాలంటే జరగదేమో, పరిస్థితి ఎట్లుంటుందో. 10 మంది పైగా చావుకులు వస్తున్నారు, అలా భోజనం ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చిన వారి సంగతి ఏంటని చెప్పి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి వాళ్ళ ఉపవాసం ఉన్నారో మాలుగుండి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు తెలియదు. దేవుని స్తోత్రం. ఈ కూటం జరిగిందంటే సంఘ ప్రార్థన వాళ్ళు కలిసి ఎంతగానో ప్రయాసపడి ప్రార్థన చేశారు. ఈ కార్యం ఇటు క్రమముగా జరిగింది. దేవుని స్తోత్రం. ఇంకొకటి, ఈ రోజున 2 సేవకులు వాక్యాలు చెప్పారంటే ముంగళాక అయ్య గారు చెప్పాడు, ఆయన మంచి వాక్యాన్ని దేవుడు అందించాడు. తర్వాత గిన్నారయ్య గారు చెప్పాడు, మంచి వాక్యాన్ని దేవుడు మనకి ఈ రోజు అందించాడు. దేవుని స్తోత్రం. మన కొరకు మిమ్మల్ని ఉద్దేశించి మీకు ఏ వాక్యం కావాలో, ఏ వాక్యం అవసరమో దేవుడు దాసుడులో ఉండి, దాసుడు మనసు మార్చి తన నోటికి బోరగా ఉండి ఒక్కొక్క మాట మీకు అందించాడు. దేవుని స్తోత్రం. మీరు విన్న ఆటని ఇక్కడ మర్చిపోకూడదు. అయ్యగా చెప్పాడు ఒక మాట, గుర్తుందా మీకు? దేవునికి ఇస్తే మీరు ఎవరు ఏది కొదవడదు, అన్ని సమృద్ధికి ఇస్తారు. కనుక మీరు కూడా దేవునికి ఏదారు కలుసుకుని ఇస్తే మంచిది. దేవునికి సన్నిధికి వచ్చి బాప్టిజం తీసుకోకుండా బాప్టిజం తీసుకోండి. అయితే ఎందుకయ్యా బాప్టిజం తీసుకోమంటారని అనుకుంటారు. మీరు ఒకటి ఆలోచించండి. ఒక్కడే కొడుకు ఎంతో గర్వంగా పెంచుకుంటున్నారు, ఎందుకు చదువుకుని మంచి ఉద్యోగం చేయాలి అని చచ్చిపోయాడు. మన వైరస్ బిడ్డను చూసుకున్నారు కూడా అర్హత లేదే. వాళ్ళే సాపాలు తీసుకొచ్చి దాన్ని తీసి పాతేసి, తల్లి చూడటానికి అవకాశం లేదు, తండ్రి వెళ్ళి చూడటానికి అవకాశం లేదు, పాస్టర్ గారు వెళ్ళి చూడటానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎట్టుంది? చెట్టుకొకరు పుట్టుకొకరు రోజులు అన్నమాట. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ. అలాంటి రోజులు అతను సరిపోతే అందరూ చచ్చిపోతారు, చచ్చిపోకుండా ఎవరు ఉంటారు. కాకపోతే బైబిల్ చెప్తుంది, నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారని చెప్పి యేసు ప్రభు బ్రతికున్న స్థలం రోజుల్లో చెప్పాడు. అందుకోసం ఇక్కడ మనం ఎన్ని కష్టాలు పడి సరిపోయినా అక్కడికన్నా ఏదో సుఖపడతాం. దేవుడు ఉండే స్థలంలో ఉన్నాం అనుకో సంతోషం ఉంటుంది. మనం మారు మనసు పొందకుండా ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఎన్ని కష్టాలు అనుభవించో దీనికన్నా ఎక్కువ కష్టాలు అక్కడ ఉన్నాయి. దేవుని స్తోత్రం. దయచేసి దేవుని నమ్ముకోండి, బాప్టిజం తీసుకోండి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి.
ఎప్పుడో ఒక రోజు అందరికి ఎవడైనా సరిపోకుండా ఎవడు ఉండడు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే మారు మనసు ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని స్తోత్రం. దేవుని సేవకులు ఈ రోజు ఇంతమంది తీసుకొచ్చాడు మీకోసమే. దేవుడు తీసుకొచ్చాడు. మారు మనసు లేని మారు మనసు పొందుతారని దేవుడు తీసుకొచ్చాడు. కనుక మీరు అబ్రహాము దేవుని కోసం కనిపెట్టి దేవుడు చూశాడు. అలాగే మనం దేవుని కోసం కనిపెడితే ఈ లోకంలో బంగారం కంటే వెండి కంటే అన్నిటికంటే ఆనందం వచ్చింది దేవుని చూస్తే. దేవుని స్తోత్రం. చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరూ కూడా నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి అవసరం ఉందో ఏ కుటుంబంలో అది మీకు తెలుసు కనుక దేవుణ్ణి అడగండి. మేము కూడా ప్రార్థన చేస్తాం. 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని వల్ల స్తోత్రాలు. నీ బిడ్డలు యవన కాలంలో నీ సేవకి స్వరం తీసుకొచ్చారు. నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. వస్త్రాలు లేకపోయినా కానీ ప్రభు నీ వైపు చూస్తున్నారయ్యా. అయ్యా భోజనం లేకపోయినా కానీ ప్రభు నీ కొరకు కనిపెడుతున్నారయ్యా. అలా ఉండటానికి స్థలం లేకపోయినా ప్రభు నీ కోసం కనిపెడుతున్నారయ్యా. ఉండటానికి గృహం లేకపోయినా కానీ ప్రభు నీ కోసం కనిపెడుతున్నారయ్యా. ఎంతో తన జీవితాన్ని కన్నీటితో తన జీవితాన్ని గడుపుతున్నారయ్యా. కన్నీరే అన్నపానముగా పూజిస్తున్నారయ్యా. నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. అనిల్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనిల్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ దాసాలకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి అయ్యా. దాసాలకున్న బలహీన తీసే ప్రభు. పేగులు ఒక్కసారి మీరు ముట్టండి. నీ మాట చలవిస్తే వెంటనే స్వస్థత కలుగుతాయా అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. నువ్వు వెళ్ళి యెర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ స్వస్థత కలుగుతున్నాడయ్యా. నీ దాసుడు నువ్వు ముట్టగానే వెంటనే స్వస్థత కలుగుతాయా అయ్యా. ఇదిగో పేతురు గారు అత్తగారికి జ్వరం కలిగినప్పుడు నువ్వు వెళ్ళి ముట్టగానే జ్వరం విడిచి వెళ్ళిపోయింది. దాసులలో ఒక్కసారి ముట్టమని నీ పాదాలు బట్టి బ్రతుకులాడుతున్నానయ్యా. నీ దాసులకు నూతన ఆరోగ్యం తెచ్చేమని బ్రతుకులాడుతున్నానయ్యా. నీ దాసులకు నూతన బలము తెచ్చేమని అడుగుతున్నా ప్రభా. నీ దాసులకు జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. ఈ మాట చలవి నాయన, స్వచ్ఛత కలుగుతూ ప్రభా. నీ దాసులకు మాట చలవి అయ్యా. సమస్త బలహీనత కూడా తన విడిచి వెళ్ళిపోతుంది నాయన. హరించి ఈ దాసులకు మంచి ఆరోగ్యం బలిపీఠ కడతను స్థలం కూడా చదువుకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉండడానికి గృహం లేదు కదా, ఉండడానికి స్థలం లేదు. నిన్ను ఆరాధించాలంటే బలిపీఠ కంటే స్థలం లేదు ప్రభు. అలా చూస్తే బలహీనైపోయారు. ఆరోగ్యం చాలా కొద్దుతో ఉన్నారా. ఒక్కసారి మీరు జ్ఞాపకం సంఘబిడ్డలందరూ దీవించమని అడుగుతున్నారు. సంఘంలో ఎలా బలహీనలు ఉండాలో ముట్టమని అడుగుతున్నారు. అలాగే మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. సంతానాల బిడ్డలకు సంతానం కలగచ్చేయండి. ఆరోగ్యం బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభా. కార్యించేమని అడుగుతున్నారు. చదువుకున్న ఉన్న బిడ్డకు ఉద్యోగాలు సమకూర్చి భార్య భర్తలు సమాధానం పోతే సమాధానం కలగచ్చేయండి. సంఘాలు దీవించండి అయ్యా. గ్రామాలు దీవించండి అయ్యా. అలా పశువులు దీవించండి అయ్యా. అలా మేకల గొర్రెలు దీవించండి అయ్యా. పొలముల పైన దీవించండి అయ్యా. ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఎవరికి ఏది కొద్ద లేకుండా చేయండి. ప్రతి సావుకుని దీవించండి. ప్రతి సావుకురాలు దీవించండి. ప్రతి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఏది కొద్ద లేకుండా చేయండి ప్రభు. ప్రతి బిడ్డను దీవించమని అడుగుతున్నాను ఆయన. మీ దాసులు వచ్చారయ్యా. దాసులు కుటుంబాన్ని దీవించండి. దాసులు సంఘాలు దీవించండి. నీ దాసులు అనేక పట్ల వాడుకోనాయి. నీ దాసులు వాడుకోనాయా.
నీ దాసులు పదవులు తీర్చండి అయ్యా. ఈ రాత్రి విజ్ఞాపం చేయాలనుకుంటున్నామయ్యా. మా అందరికి సమాధానం కలగ చేయండి అయ్యా. మా మధ్యన కలహాపిడి అధికారులు వెళ్ళగొట్టండి, శాంతి ఏర్పాటు చేయండి అయ్యా. నాయనా ఇక్కడ మీద తండ్రి మీరు వచ్చేవయ్యా. బాధ్యత కొట్టు ప్రభు, ఈ దాసులకు వచ్చి ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో వెళ్ళగొట్టండి, మన ఎత్తనే యేసు నామములో గద్దించండి ప్రభు. యేసు నామములో స్వస్థత కలగచ్చే ప్రభు. యేసు నామములో ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో నూతన బలము దయచేయండి. యేసు నామములో నూతన ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో కలగచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఈ దాసుల బలహీనత విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నావయ్యా. ఈ దాసులకు ఆజ్ఞాపిస్తున్నావయ్యా. ఈ దాసులకు ఆజ్ఞాపిస్తా దొరపరచమని అడుగుతున్నా. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నా. సంఘాన్ని నూరంతలుగా దీవించమని అడుగుతున్నా. సంఘాన్ని నూరంతలుగా ఆశీర్వదించమని అడుగుతున్నా. మన చేతి మీద ఆశీర్వించమని అడుగుతున్నా. వాళ్ళ బిడ్డల చేతి మీద దీవించమని అడుగుతున్నా. బిడ్డలు రాకపోకలు కాపాడమని అడుగుతున్నా. ప్రభువా సేవకులందరూ దీవించండి, బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ఎవరికి ఏమి కావాలో నీకు తెలుసయ్యా. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అయ్యా. కార్యం చేస్తామని నమ్ముచున్నా ప్రభా. ఆయన ఇచ్చిన కుమారుడు కూడా దీవించండి. ఆయన మంచి విద్యాబుద్ధులు అనుగ్రహించి చదువులో తోడుకోండి. వీటికి ఏమి కావాలో, ఏది అవసరం అని తెలుసాయి, వాళ్ళ అవసరాలు తెలిసాయి. ఈ దాసులకు ఏమి కావాలో అన్ని మీరు అనుగ్రహించండి. ఈ దాసులకు ఏమి కావాలో అన్ని మీరు అనుగ్రహించండి. సంఘ బిడ్డలకు ఎవరికి ఏమి కావాలో ప్రభావ అన్ని మీరు అనుగ్రహించి వీళ్ళకి ఇప్పటి వరకు మేము కలిసి ఉన్నాం ప్రభా. ఈ బిడ్డలు నాయన పడకల మీదకి వెళ్తాను సిద్ధంగా ఉన్నారు. ఏ రోజు సుఖమైన నిద్ర దయచేసి మీరు ఎక్కడికి అందరూ పంచుకోండి. సంఘాన్ని, సేవకుని, గ్రామాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన పరలోకంలోని పాదాల దగ్గర ముద్ర వేయాలి. ఆ ప్రభాని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. హలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి ఎంతో దైవజనులు మన యొక్క గ్రామానికి రావటం సంతోషం. కాకపోతే చాలా ఆలస్యమైంది. మీరు దాని గురించి ఆలోచించద్దు, గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఏంటంటే సేవకులు పిలిచింది దేనికంటే ఎవరైనా సమస్యలతో ఉన్నవారు కూర్చోండి, అందరు కూర్చుందాం. సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారి సేవకులతో ఏకీభవించి ప్రార్థన చేసుకుంటారని ఈ యొక్క ప్రార్థనని మేము ఏర్పాటు చేసాం. అయితే అందరికీ కుదరదు కాబట్టి, పనులు ఉంటాయి కాబట్టి ఈ 10 దాకా ప్రార్థన ముగించుకొని ఒక ప్రేమ విందులో పాల్గొని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైనా ప్రార్థన సేవకులతో ఏకీభవించి ప్రార్థన చేసుకోవాలో